మరి అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని కూడికని ప్రారంభించుకున్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తాం. వారమంతా దేవుడు కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచిన దేవుడికి స్తోత్రాలు తెలియదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రము నాయన. యేసయ్యా మీ పాదాలకు స్తోత్రములు. గడిచిన దినములన్నీ నాయన మీ కృపాక్షేమములు మా వెంట ఉంచినందుకు స్తోత్రము నాయన. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు. కృప చూపించువాడా, నమ్మదగిన దేవుడా, స్తోత్రములు స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. యేసురాజా నీకు వందనాలు, స్తోత్రము నాయన. పోయిన పునరుద్ధానం మొదలుకొని తండ్రి యొక్క పునరుద్ధానం వరకు నాయన నీ ఉచితమైన ప్రేమ చేత ప్రభువా మా అందరినీ కాచి కాపాడిన దేవా స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. యేసయ్యా నీ పాదాలకు స్తోత్రాలు. దినము చూడని వారు ఎంతో మంది ఉన్నారు. ఏ యోగ్యత లేని మమ్మల్ని సజీవులుగా ఉంచిన తండ్రి దేవానికి స్తోత్రము నాయన. ఈ రీతిగా నేను స్తుతించే బాధ్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. స్తోత్రము నాయన. దృష్టిని ప్రతి కాడిని విరగొట్టండి. సాతాను బంధకాలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు స్తోత్రాలు నాయన. పాటలు పాడుచున్న సకల స్వరాలు దయచేయండి. ఆరాధించే కృపని మాకు దయచి మరి ప్రార్థన చేస్తున్నాను. మేమేమి చేసినా మీ చిత్తానుసారంగా చేసే కృపని మా అందరికి దయచేయండి ప్రభు. అలా చూసిన ప్రతి బిడ్డ నాయన నేను స్తుతించి ఆరాధించే మనసుని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రములు యేసు రాజా నిత్యమును. స్తోత్రములు స్తోత్రములు యేసు రాజా నిత్యమును. స్తోత్రములు నా బిడ్డలకు తోడైయుండి నడిపించినావా నా ప్రభువా. నా బిడ్డలకు తోడైయుండి నడిపించినావా నా ప్రభువా. స్తోత్రములు యేసు రాజా నిత్యమును. స్తోత్రములు స్తోత్రములు యేసు రాజా నిత్యమును. స్తోత్రములు నే బ్రతుకుంది నా మూలన్నిట యవ్వారు నీ ఎదుట నిలవారని. నే బ్రతుకుంది నా మూలన్నిట యవ్వారు నీ ఎదుట నిలవారని. చెప్పితివిగా నాతో నీవు, చెప్పితివిగా నాతో నీవు. స్తోత్రములు యేసు రాజా నిత్యమును. స్తోత్రములు స్తోత్రములు యేసు రాజా నిత్యమును. స్తోత్రములు కాకులు పెట్ట పడినారు పీడి ప్రాణువా
నిత్యమును స్తోత్రములు నిత్యమును స్తోత్రములు నిత్యమును స్తోత్రములు నిత్యమును స్తోత్రములు నిత్యమును స్తోత్రములు. హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఎంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదును, నీ దయలే నీదే నేనేమవుదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఎంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవాడిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవాడిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుడా జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచాలని, నా శ్రేష్ఠ జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అందకుండా దాచావు. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అందకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుము. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. పువ్వులంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం
వాడిపోతుంది. పూలంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, పడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, పడిపోతుంది నేస్తమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది. కలరతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడగిన గాని, కలరతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడగిన గాని, అందరపు పైన కూర్చున్నా గాని, అందనపు స్థితిలోనే ఉన్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెచ్చుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా, కళ్ళు తెచ్చుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది. ధనమున్నదని బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, ధనమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము నిన్ను రక్షించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా, జ్ఞానము నిన్ను రక్షించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా, ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా, ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. పడిపోయి రాలకముందే ఎత్తి పరవేయకముందే, పడిపోయి రాలకముందే ఎత్తి పరవేయకముందే, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా.
ఆరాధన చేసుకొని దేవుని నామాన్ని పరుచుకున్న ప్రతి బిడ్డ మోకరించి ప్రభు సన్నిధిలో దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఆయన సన్నిధిని పొందుకుంటూ ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఆయన సన్నిధిలో మనం అందరం కొద్ది నిమిషములు స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ మోకరించి కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రము నాయన పరిశుద్ధుడా, వందనాలు వందనాలు వందనాలు, కృపలకు పాత్రుడా, స్తోత్రారుడా నీకు స్తోత్రం. స్తోత్రమయ్యా, స్తోత్రము 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 స్తోత్రం, పూజారుడా మహోన్నతుడా స్తోత్రమయ్యా, మా కన్న తండ్రి స్తోత్రములు నాయన. అయా నీతిమంతుడా స్తోత్రము, నిజమైన దేవుడా స్తోత్రము, నిజమైన ద్రాక్షావల్లి నీకు స్తోత్రము నాయన. అగ్ని జ్వాలల వంటి వాడు, అపరంజి పాదములు కలిగిన వాడా మీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు స్తోత్రము నాయన. మారాని మధురముగా మార్చిన మా తండ్రి ఈ పాదాలకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసప్పా నీకు వందనాలయ్య, వందనాలు తండ్రి. మా రాజ్యానికి స్తోత్రములు, మా రాజ్యానికి వందనాలు. కనికరా స్వరూపుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, దీర్ఘశాంతుడా, మహోన్నతుడమైన తండ్రి స్తోత్రములు. మా స్తుతులపై ఆసీనుడైన వాడానికి స్తోత్రములు. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్యము కోట్లాది దూతల చేత పొగడబడుచున్న మా తండ్రి యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నాయనా నీకు వందనాలు స్తోత్రములు యేసయ్యా. నీ పాదాలకు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడమైన తండ్రి స్తోత్రములు స్తోత్రములయ్యా. నా రాజ్యానికి వందనాలు, నా తండ్రి నీకు స్తోత్రమయ్యా. తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నీ స్తోత్రము 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 స్తోత్రం. దారి మరలినా నన్ను దరి చేర్చితివా, చెదరిపోయినా నన్ను సమకూర్చితివా. దారి మరలినా నన్ను దరి చేర్చితివా, చెదరిపోయినా నన్ను సమకూర్చితివా. ఆరిపోయినా నన్ను వెలిగించితివా, ఆరిపోయినా నన్ను వెలిగించి ఈ వాక్యము చితివా. నీ వాక్యముతో నన్ను బ్రతికించితివా. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసానా హోసానా ఎంతో నాపై నీకున్న ప్రేమ ఊహించలేను. నాపై నీ కరుణ ఎంతో నాపై నీకున్న ప్రేమ ఊహించలేను. నాపై నీ కరుణ. నా అడుగులు నీవు స్థిరపరచితివా, నీ సాక్షిగా నన్ను బలపరచితివా. నా అడుగులు నీవు స్థిరపరచితివా, నీ సాక్షిగా నన్ను బలపరచితివా. నీ హృదయాగారమును నాకిచ్చితివా, నీ హృదయాగారమును నాకిచ్చితివా. ఈ శేష జీవితము నీకిచ్చెదనయ్యా, ఈ శేష జీవితము నీకిచ్చెదనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసానా హోసానా విజయము నీకే, హోసానా హోసానా విజయము నీకే. ఎంతో నాపై నీకున్న ప్రేమ ఊహించలేను. నాపై నీ కరుణ ఎంతో
కలువారి మరణ మమ్మల్ని దరి చేర్చిన మా తండ్రి, మా అడుగులను స్థిరపరిచిన మా యేసయ్య, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని అలాగనే మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుని దైవ సేవకులకు సమయాన్ని అప్పగిద్దాం. ప్రతి ఒక్కరు మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. స్తోత్రం స్తోత్రము నాయన, ఈ దినము నాతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డ నోరు తెరిచి దేవుని స్తుతించండి, దేవుని అడగండి. ప్రభువా, ఏదైతే మోసుకొచ్చి ఉన్నావు, ఏదైతే దాచిపెట్టి ఉన్నావు ప్రభువా, ఈ దినము నాతో మాట్లాడయ్యా. కృంగిన నన్ను నాయన లేవనెత్తండి ప్రభువా, బలహీనులమైన మమ్మల్ని ప్రభు బలపరచండి ప్రభు అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రములు పరిశుద్ధడానికి వందనాలు. తప్పిపోయిన గొర్రె వల్ల నేను ఉండకూడదు అయ్యా. తప్పిపోయిన ప్రభువా అయ్యా, పెంట కుప్పలో ఉన్న లేవనెత్తిన తండ్రిని స్తోత్రము నాయన. పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలను ప్రతి ఒక్కరు బిడ్డలు నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రములు యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు. ప్రార్థన. మహాగరుడా, మహోన్నతుడమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. మా యేసయ్యవు నాయన, గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, స్తోత్రములు నాయన. ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తోత్రాలు నాయన. మొదటి ఆరాధన మహిమకరంగా జరిగించినందుకు వందనాలు. ఇదిగో రెండో ఆరాధనలో మీరు ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. ప్రభు ఆ పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందిన మా తండ్రిని స్తోత్రములు నాయన. మీద ఆస్తు నిలబడి ఉండ ప్రభువా, మీరే మానవ సరుగు మరుగుపరిచి మీ స్వరంతో మాట్లాడండి నాయన. ఏదైతే మోసుకొచ్చి దాచిపెట్టి ఉన్నారో ప్రభువా, ఈ దినం మాతో మీరు మాట్లాడి వినగల చెవులు, గ్రహించే మనసుని మాకు దయచేయండి నాయన. మా హృదయాలు మా మనసుని మీరు తెరవండి నాయన. మోసుకపోయిన మా కళ్ళని మీరు తెరవండి నాయన. పోరాడుతున్న దురాత్మలు బంధించండి నాయన. అంధకార శక్తులను పడగొట్టండి నాయన. విశ్వాసంలో పురికొల్పించండి నాయన. అయ్యా, నమ్మకమైన బిడ్డలుగా మేము ఉండటానికి సహాయము దయచేయండి. అంత దినాలలో మీ ఆత్మని కుమ్మరిస్తున్నావు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ నింపబడును గాక. నీ ప్రసన్నత నాయన ప్రతి బిడ్డ అనుభవించును గాక. అన్య భాషలతో పరిశుద్ధాత్మడా ప్రతి ఒక్కరు నింపబడును గాక. తండ్రి, మీ కృప చేత నింపడి బలపరచండి. మీ ఆత్మకార్యం ఈ దినము జరిగించిన ఆయన అయ్యా అని స్తోత్రం మీరుండి జరిగించమని, మీరే మాట్లాడి మహిమ పొందమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బతిమిలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మహాగరుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో లైవ్ లో ఉన్న వారికి, వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. ప్రభుత్వంలో దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మహాకృప చేత ఆయన సన్నిధిలో సజీవంగా నిలబెట్టాడు కనుక మనందరం కలిసి ప్రభుని పాటల మీద మహిమ పొందాడు. ఆరాధనలో కూడా మహిమ పొందిన దేవుడు, వాక్యములో కూడా ఆయన మహిమ పొందినట్టు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనము ముఖ్యంగా దేవుని వాక్యములోనికి వెళ్దాం. ఈరోజు మన యొక్క అంశము, నీ ప్రాణము దేనితో నింపబడి ఉన్నది. నీ ప్రాణము దేనితో నింపబడింది. చూడండి భక్తులు, దేవుని బిడ్డలారా, 104వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, మొదటి వచనం. యెహోవా నా దేవా, నువ్వు అధిక ఘనతలు వహించినవా, మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యములు సెలవిస్తుంది, భక్తులు నా ప్రాణమా దేవుని స్తుతించు, ఆరాధించు, పూజించుమని లేఖనములో చెప్తా ఉన్నారు. కనుక పరిశుద్ధ లేఖనములో మనం గమనించినట్లయితే ప్రాణముతో చెప్పుకుంటున్నారు. మనిషికి అనేది ప్రాణము
శరీరము అలాగే ఆత్మ ఉంటుంది. ప్రాణాత్మ శరీరం అని మనం చెప్తూ ఉంటాం. కానీ ఈ ప్రాణ ఆత్మ ఉంది, శరీరం ఉంది, కానీ ప్రాణంతో ఎందుకు చెప్పుకోవాలి? గమనించండి దేవుని బిడ్డలారా, ప్రాణంలో మనిషి జీవితంలో ప్రాణం చాలా విలువైంది. ప్రాణం విలువైంది, ప్రాణం కూడా డేంజర్ అయింది. మనం దేనితో నింపబడితే అది నింపబడుతూ ఉంటుంది. కనుక భక్తులు అంటున్నారు, నా ప్రాణమా దేవుని స్తుతించానంటున్నారు. కనుక 146 కీర్తన 1వ వచనంలో కూడా అదే రాయబడ్డది. అలాగే అక్కడ రాయబడింది, నా ప్రాణమా యెహోవాను స్తుతించమనుంది. అలాగే 42వ కీర్తనలో 5వ వాక్యంలో ఏం రాయబడిందంటే, నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు, నువ్వెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త మరియు స్తుతించదని అంటున్నాడు భక్తుడైన కొరహు కుమారుడు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు సన్నిధిలో ప్రాణముతో చెప్పుకుంటున్నారు. మనం బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధనలో ఎన్నో సార్లు ప్రాణమా 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 అంటున్నారు. కొత్త నిబంధనలో కూడా ఉంది. కనుక ఈ ప్రాణమును, శరీరం ఉంది, కానీ శరీరం కంటే ప్రాణము చాలా విలువైంది. ఈ ప్రాణము భక్తులు అంటున్నారు, శరీరమా దేవుని స్తుతించమని చెప్తలేరు, కానీ ఆత్మ దేవుని స్తుతించు, దేవుని గణపరచమని చెప్పడం లేదు, కానీ ప్రాణంతోనే చెప్పుకుంటున్నారు. ఈ ప్రాణము ఎందుకు ఈ ప్రాణంతోనే చెప్పుకోవాలి అనంటే, ఈ ప్రాణము ఒకసారి ప్రాణం పోతుంటే కూడా రక్తం లేకపోతే ఏమంటారు? ప్రాణం పోతుంది, రక్తం తీసుకురండి అని చెప్తారు. ఒక వ్యక్తి చనిపోతే కూడా ఆత్మ చచ్చిపోయింది అనరు, కానీ ఆత్మ పోయింది అనరు, కానీ ప్రాణం పోయింది అని అంటారు. ప్రాణం పోయింది అంటారు. పోతున్నప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ అయ్యో, తట్టు తాకో, లేకపోతే పోతుంటారే రక్తం పోతుంది, ప్రాణం పోతుందని, రక్తం పోతుంది అంటారు. ఒక వ్యక్తికి చాలా ఇంపార్టెంట్ అయింది రక్తం. అలాగే ఒక వ్యక్తి తింటున్న ఆహారము కూడా రక్తంలోనికే వెళుతూ ఉంది. శరీరములో ఆ యొక్క జీర్ణశక్తి అయి అది రక్తముగా మారి అది రక్తములోనే కలిసిపోతూ ఉంది. కనుక చాలా మంది ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా 43వ కీర్తనలో కూడా భక్తులు 5వ వచనంలో కూడా అదే అంటారు. 42వ కీర్తన 11వ వచనంలో అదే మాట్లాడతారు, నా ప్రాణమా నీవెలా కుంగి ఉన్నావు, తొందరపడుచున్నావు. చూడండి, శరీరం తొందరపడదు, ఆత్మ తొందరపడదు, కానీ తొందరపడేది ఏందయ్యా అంటే ప్రాణమే. అందుకే 57వ కీర్తనలో కూడా 8వ వచనంలో రాయబడింది ఏంటంటే తెలుసా దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో భక్తులు అంటున్నారు, దావీదు అంటాడు అక్కడ, దేవుని బిడ్డలారా నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా. చూడండి, ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి కూడా ప్రాణాన్ని చెప్పుకుంటున్నాడు. ప్రాణమా మేలుకో, మనం ఆరాధించాలి, దేవుని మహిమపరచాలని చెప్తూ ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా 62వ కీర్తనలో కూడా 5వ వచనంలో చూస్తే దేవుని బిడ్డలారా అక్కడ కూడా దావీదు మౌనముగా ఉండుము, నిరీక్షణ రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక చాలా ప్రాణం విలువైంది. ఈ ప్రాణము గొప్పది దేవుని బిడ్డలారా. ఈ ప్రాణం పోతే ఇక్కడ శరీరం మట్టిలోనికి వెళ్ళిపోవాలి, ఆత్మ నరకానికో లేకపోతే దేవుని రాజ్యానికో వెళ్ళిపోవాలి. కనుక ప్రభు సన్నిధిలో ఈ మధ్యలో ప్రాణము చేరింది. ఈ ప్రాణము శరీరాన్ని చంపాలన్న ప్రాణమే, ఆత్మని కాపాడాలన్న ప్రాణమే. ఇదంతా కూడా ప్రాణం. ఈ ప్రాణము కొంతమంది భక్తులలో చూస్తే దేవుని బిడ్డలారా, నేను 4 వ్యక్తులను గురించి నీకు చెప్తాను. 2 వ్యక్తులు దేంతో నింపబడ్డారని చూడండి. ఆదికాండము 49వ అధ్యాయంలో 6వ వాక్యానికి వెళ్దాం. నా ప్రాణమా వారి ఆలోచనలలో
చేరవద్దు. నా ఘనమా నా ఘనమా వారి సంఘముతో వారి సంఘముతో కలిసి కొనవద్దు. కలుసుకొనవద్దు. వారు ఆ కోపము వచ్చి కోపం వచ్చి మనుషులను మనుషులను చంపిరి. చంపిరి. తమ స్వేచ్ఛ చేత తన స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి ఆ నరములను నరములను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. తన స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును అంటాడు యాకోబు దైవజనుడు. తన పిల్లలను దీవించడానికి 12 మంది పిల్లలను పిలిచాడు. 12 మంది పిల్లలను పిలిచిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఆశీర్వదిస్తున్నప్పుడు రూబేన్ ఆశీర్వదించాడు. తర్వాత సీమోను లేవిని చూసి చెప్తున్నాడు ఆయన, వారి ఖడ్గము బలత్కారమైన ఆయుధములు, అందుకే వారు నరహంతకులు, వారి ప్రాణములో నరహత్యం ఉంది, కోపం ఉంది, ఆగ్రహం ఉంది. కనుక దేవుని బిడ్డలారా, వారి కోపము వారి ప్రాణములో అనగా వారి ఆలోచనలో చేరవద్దు, వారి ప్రాణములో చేరవద్దు అంటున్నాడు. తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, పక్కవారికి చెప్పడం లేదు, ఎదుటి వారికి చెప్పడం లేదు, భర్తకు చెప్పడం లేదు, అనగా భార్యకి చెప్పడం లేదు, పిల్లలకు చెప్పడం లేదు, ఎదుటి వాళ్ళకు చెప్పడం లేదు, కానీ తన ప్రాణముతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. దేవుని బిడ్డలారా, నరహంతకుల సంఘం, నరహంతకుల కుటుంబం, వ్యభిచారుల కుటుంబం, అలాగే పాపంతో నింపబడిన కుటుంబాలు. దేవుని బిడ్డలారా, భక్తులైనంటున్నారు, ఈ సిమోను లేవి తన ప్రాణాలను కోపముతోనూ ఆగ్రహముతోనూ నరహత్యలతో నింపుకొని ఉన్నారు. మరి ఈరోజు నువ్వు దేంతో నింపుకున్నావో నువ్వే ఆలోచన చేయాలి. చూడండి, 120వ కీర్తనలో చూస్తే 2వ వాక్యంలో దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధులు అక్కడ గమనించండి, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించమంటున్నాడు. చూడండి, మోసకరమైన నాలుక, అబద్ధములాడే నాలుక. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది, అబద్ధము పాపము ఎక్కడ నింపబడిదంటే ప్రాణములో నింపబడ్డది. ప్రాణము పాపముతో నింపబడిపోయింది, ఈ లోక సంబంధమైన వాటిని. దేవుని బిడ్డలారా, ఈ సిమోను లేవి పాపముతో అనగా నరహత్యతో నింపబడ్డారు, కోపముతో నింపబడ్డారు, తన స్వేచ్ఛతో నింపబడ్డారు. తల్లిదండ్రులకు లోబడిన వారు కాదు, తల్లిదండ్రులను వ్యతిరేకించిన వాళ్ళు, తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళు కాదు, తన గురువు మాట విన్న వాళ్ళు కాదు. చాలా మంది దేవుని బిడ్డలారా, కోపము ఆగ్రహము, బైబిల్ అంటుంది 34వ కీర్తనలో, కోపము విడిచిపెట్టుము అనగా కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుమనుంది 5వ వచనం. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో దేవుని వాక్యములు సెలవిస్తుంది, కోపము ఆగ్రహము విడిచిపెట్టుము, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుమని 34వ కీర్తన దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధిలో రాయబడ్డది. దేవుని బిడ్డలారా, కనుక ప్రభు సన్నిధిలో మనము కోపము ఆగ్రహమును విడిచిపెట్టాలి, కోపాన్ని మానాలి. దేవుని బిడ్డలారా, అప్పుడే మన జీవితాలను ధన్యకరంగా ఉంటాయని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, మన వాక్యం ప్రకారము ఈరోజు లేవి సీమోను నరహత్య ఆలోచన రాకపోయినా, చదువు రాకపోయినా, వారి జీవితాలలో గ్రంథం అనగా జీవితం అంటే శరీరం అంటే ఏంది, ప్రాణం అంటే ఏంది, ఆత్మ అంటే ఏంది వారికి తెలిసి ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ఎరిగిన ప్రతి బిడ్డకు కానీ ఎరగని బిడ్డలకు కానీ నీ ప్రాణం అనే రక్తములో ఏమి ఇమిడి ఉంది? నీ ప్రాణములో దొంగతనాలతో నింపబడి ఉందా? కోపముతో నింపబడి ఉందా? ఒకవేళ ఉగ్రహత్తో ఆగ్రహంతో నింపబడి ఉందా? స్వేచ్ఛతో నింపబడి ఉందా? అందుకే వారి సంఘాల్లో చేరకూడదు అంటున్నాడు. వారికి ఒక సంఘం ఉంటుంది, నరహంతకులకు సంఘం, దొంగలకు సంఘం, వ్యభిచారులకు సంఘం, పరిశుద్ధులకు ఒక సంఘం, పాపాత్కులకు కూడా సంఘం ఉంది. కనుక దేవుని బిడ్డలారా, వారి సంఘములో చేరవద్దని దైవజనుడైన యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అందుకే అబద్ధమాడు నాలుక, పెదవులు అబద్ధమాడేటి, మోసకరమైన పెదవులు, అబద్ధమాడే నాలుక వారి ప్రాణంతో నింపబడి ఉంది. దేవుని బిడ్డలారా,
ఈరోజు వారి ప్రాణములో ఇముడుకొని ఉంది అబద్ధం, తర్వాత మోసం ఇమిడి ఉంది కనుక వాళ్ళు బయటికి వెళ్తే మోసమే చేయడం ప్రారంభిస్తారు. వారు బయటికి వెళ్తే అబద్ధాలాడడమే ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేనితో నింపబడి ఉన్నావు. తన ప్రాణానికి భక్తుడైన యాకోబు చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా అలాంటి వాటికి చేరకూడదు నువ్వు. ఎందుకంటే దేవుని స్తుతించే గొప్ప దైవజనుడిగా గొప్ప ప్రవక్తగా ఉన్నాడు యాకోబు. చూడండి దేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తిని చూపిస్తాను చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వాక్యంలో చూస్తే అక్కడ ఒక నా ప్రాణముతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉంది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. అక్కడికేం భక్తుడయ్యా అంటే తన తిండి కొరకు బతికే, సమృద్ధిగా పంట పండింది, డబ్బులు వచ్చేసాయి, ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇంకా 4 రూములు వేసుకుంటున్నాడు, పిల్లర్స్ వేసాడు, ఇంకా రూములు వేసుకొని ఆ రూములు వేసుకొని మురిచిపోతా ఉన్నాడు. గమనించండి, రూములు వేసుకొని మురిచిపోతున్నాడు, డబ్బు చూసుకొని మురిచిపోతున్నాడు, ధాన్యములు చూసుకొని మురిచిపోతూ అతని ప్రాణముతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఇంకా దేవుని స్తుతించేది లేదు, దేవుని ఆరాధించేది లేదు. దేవుని సన్నిధిలో ప్రాణమా దేవుని స్తుతించు, మహిమపరచనేది వానికి తెలియదు. తెలిసినా కూడా ధనాపేక్ష కలిగిన వాడు. అతనికి ఏమి ప్రాణములో ఏం నిలబడ్డదంటే ధనాపేక్షతో, తిండిబోతుతనముతో, సుఖముతో, ఈ లోక సుఖభోగములతో నింపబడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అతని ప్రాణములో ఆ ప్రాణము తినుము, త్రాగుమంటున్నాడు. అందుకే అక్కడ అంటాడు, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవరి మగునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎవరు అడుగుతున్నాడు? దేవుడు నీ ప్రాణాన్ని అడుగుతూ ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు సంపాదించినవన్నీ, నువ్వు కట్టిన బిల్డింగులు, నువ్వు ఆస్తులు సంపాదించావు, మంది నోరు కొట్టి, వాళ్ళని కొట్టి, వాళ్ళతో అబద్ధాలాడి, వీళ్ళతో అబద్ధాలాడి, బీదవారి నోరు కట్టి, వడ్డీలకు ఎక్కువ ఇచ్చి, వడ్డీలు కొంతమంది వడ్డీలు ఇస్తూ ఉంటారు. 10 రూపాయలకు వడ్డీ ఇస్తారు, 3 రూపాయల కొట్టికి ఇచ్చి దానికి ఏదైనా కొంచెం లేట్ అయితే 10 రూపాయలు కట్టుకుంటారు, 20 రూపాయలు కట్టుకుంటారు. అన్యాయ సొమ్ము నశించిపోద్ది. వాని ప్రాణం అంటుంటది, ఇంకా వడ్డీ, ఇంకా ఇయ్యి, ఇంకా వడ్డీ కావాలా, ఇంకా తీసుకో, ఇంకొకరిని మోసం చేయి. దేవుని బిడ్డలారా, లాస్ట్కి అతడు ఒకరోజు మోసపోతాడు. కనుక రెండో వ్యక్తితో ఏమని రాయబడిందంటే, నింపబడిది ప్రాణం అంటే తిండి, సుఖభోగము, ఈ లోకమైన ధనాపేక్షతో నింపబడి ఉంది. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, కానీ కొంతమందిని ఇద్దరిని నేను చూపిస్తున్నా. అందుకే దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో తినుము, త్రాగుము, సుఖించుము. సినిమాలు చూడు, షికారులు చేయి, సిగరెట్ తాగు, పానపరాగులు నవ్వులు, అంతా నీ జీవితం అంతా ఏది పడితే అదే నవ్వులుతుండు, జీవితాన్ని పాడు చేసుకోనని అనదు, కానీ నీవు తినుము, సుఖించమని అంటుంటాను. కనుక దయచేసి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో దేవుడి వాక్యం సెలవిస్తుంది, నువ్వు తిని తాగటానికి కాదు, కానీ దేవుడిచ్చినది తినినా నీ ప్రాణాన్ని సంపూర్ణంగా దేవుని తట్టు మలుపుకోవాలి. కనుక ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా, నువ్వు దేనితో నీ ప్రాణాన్ని నింపుకుంటున్నావు? ఇద్దరు వ్యక్తులను చూస్తే, ఒక వ్యక్తి నరహత్యతో, దొంగతనాలతో, లేకపోతే కోపంతో, ఆంభవంతో, అవివేకంతో, దూషణతో నింపబడుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, చూడండి 131వ కీర్తనలో చూస్తే, అక్కడ రాయబడ్డది 2వ వచనం, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సంధాయించుకొని ఉన్నాను, చనుపాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్టు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. తన ప్రాణాన్ని తన నిమ్మలపరుచుకున్నాడు దావీదు. అందుకే
దావీదు అంటున్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఏమంటున్నాడు? దేనిని మరవకుము, దేనిని మరవకుము. ఎందుకని అంటున్నాడు అక్కడంటే, ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీ కిరీటముగా ఉంచుచున్నాడు అంటున్నాడు. ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. సహోదరుడా, నా సహోదరి, నా ప్రేమ దేవుని బిడ్డలారా, నీ ప్రాణానికి ఏం చెప్పుకుంటున్నావు? తినుము, తాగుము, సుఖించుము, ఇంకా ప్లాట్లు కొను, ఇంకా బిల్డింగ్ కట్టు, ఇంకా చేసాయి, ఇంకేసాయి, దేవుడు లేడు, ఎవరు లేరు, ప్రార్థన లేదు, ఏం లేదు అనుకుంటున్నావా? ఒకరోజు మోసపోతాం. అందుకే ప్రాణానికి చెప్తున్నాడు దేవుని బిడ్డ, నా ప్రాణమా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు, మరణము నుండి విమోచించువాడని లేఖనములో రాయబడ్డాడు. 116వ కీర్తనలో చూస్తే 7వ వచనములో చూస్తే దేవుని బిడ్డలారా, మరణము నుండి చూడండి, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నీళ్లను తప్పించి ఉన్నావు. దేవుని స్తోత్రం. చూడండి, దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, 8వ వచనం అనుకుంటాను, 8వ వచనం, చూడండి దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో 4వ వచనంలో చూస్తే, అప్పుడు దయచేసి నా ప్రాణమును విడిపింపుము, యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. కనుక ఏమంటున్నాడు? దేవుడి సన్నిధిలో నా ప్రాణాన్ని విమోచించుము, నా ప్రాణాన్ని విడిపించుమని మొరపెట్టుకుంటున్నాడు. ఈ రోజుల్లో చూడండి, ప్రార్థన చేస్తే చాలు టీవీ ప్రభువా అని అడుగుతుంటారు, ఒక కూలర్ అయ్యా, ఎండాకాలం వచ్చిందని అడుగుతుంటారు, ఒక డ్రెస్ అయ్యా అంటారు, బర్త్డే వస్తే, ప్రభువా నాకు ఉద్యోగం అయ్యా, లేకపోతే నాకు అది అయ్యా, ఇది అయ్యా, ఏదేదో అడుగుతూ ఉంటారు. కానీ ప్రాణము గురించి ఆలోచించడం లేదు ఈ రోజుల్లో. ప్రాణము గురించి, దేవుని బిడ్డలారా, ప్రాణము గురించి ఆలోచించడం లేదు, ప్రాణం గురించి శ్రద్ధ తీసుకోవడం లేదు. అందుకే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, భక్తుడైన దావీదు తన ప్రాణాన్ని చెప్పుకుంటూ తన ప్రాణమును విడిపించని వేడుకుంటున్నాడు. ప్రభువా, మరణము నుండి నా ప్రాణమును నీవు తప్పించి ఉన్నావు, కన్నీళ్లు విడవకుండా. అయ్యా, కన్నులను జారిపడకుండా నా పాదమును తప్పించి ఉన్నావయ్యా అని ప్రభు దగ్గర వేడుకుంటున్నాడు దేవుని బిడ్డ. కనుక ఈరోజు నువ్వు దేని కొరకు వేడుకుంటున్నావు? గమనించు, నువ్వు దేని కొరకు వేడుకుంటున్నావు? ప్రాణాన్ని విమోచించమని అడుగుతున్నావా? లేకపోతే నాకు అవి కావాలి, ఇవి కావాలని అడుగుతూ జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నావా? ఈరోజు నువ్వు గమనించవలసిన సమయం. దేవుడు నేను సజీవుడిగా ఉంచాడు. ఒకడు దేవుడి సెలవు లేకుండా భోజనం కూడా చేయలేడని పరిశుద్ధ లేఖనంలో రాయబడ్డది. ఒకవేళ నువ్వు దేవుడి సన్నిధిలో, దేవుని బిడ్డ, దేవుని సెలవు, దేవుని దయ ఉంది కనుకనే ఈరోజు బ్రతికి ఉన్నాం, దేవుని దయ ఉంది కనుకనే ఆహారం తింటున్నావు, దేవుని దయ అయినా దయ చూపుతున్నాడని నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని దేనితో నింపుకుంటున్నావు? ఒకడు అంటున్నాడు, తినుము తాగుమని ధనాపేక్షతో నింపుకుంటున్నాడు. వాడికి దేవుడు లేదు, దైవజనుడు లేదు, దేవుని గ్రంథము లేదు. బైబిల్ గ్రంథంలో తినడం తాగడమేనని చెప్తున్నారు. అందుకే కొంతమంది అంటారు మోటోలు, ఏమని అంటారంటే వాడికి ఏం తెలియదు, బతికున్నంత కాలం తినాలి, తాగాలి, సావాలి, కోరికలు తీర్చుకోవాలి. సహోదరి సహోదరుడా, తినుచున్న ఆహారం అంతా కూడా ప్రాణంలోకి వెళ్తుంది. ఈ ప్రాణము ఎందుకు అయ్యా ఈ పాపముతో నింపబడిందంటే, బైబిల్లో ఆదికాండము 8వ అధ్యాయములో చూస్తే 21వ వచనం అనుకుంటాను, 20వ వచనం చూస్తే, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాకు అనుగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమి శపించను. ఎందుకనగా నరుల హృదయాలు
ఆలోచన వారి బాల్యం నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండే చెడ్డది. దేవుని స్తోత్రం కలుగును గాక. నరుల హృదయము, నరుల ప్రాణము చెడ్డది. అందుకే దేవుని బిడ్డలారా, మన పితరుల నుంచి వచ్చేది వాళ్ళు ఇచ్చిన రక్తం, రక్త సంబంధి అంటాం. ఈ రక్త సంబంధిలో నుంచి, రక్తములో నుంచి వచ్చింది ఏందయ్య అంటే పాపం. పాపం వల్ల వచ్చి జీతం మరణం. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమును విమోచించుమయ్యా, నా ప్రాణమును విడిపించుమంటున్నాడు. దేవుని స్తుతించు నా ప్రాణమా, దేవుని గణపరచు, ఆయన చేసిన ఉపకారములు దేని మరవకము, ఎందుకంటే ప్రాణము వెంటనే మర్చిపోద్ది. శరీరం ఎట్లుంటదంటే దేవుని బిడ్డ, శరీరము ఈ ఒంటికి వస్త్రం ఎట్లా వేసుకున్నామో అట్లా దాకించుకున్నది. ఆత్మ, ప్రాణం, శరీరం. శరీరం, ప్రాణం, ఆత్మ, ఈ మూడు ఉన్నాయి. మూడింటి మధ్యలో, ఈ రెండింటి మధ్యలో ప్రాణం ఉంది. ప్రాణం ఏమంటుందంటే తినుము తాగుమంటుంది. శరీరాన్ని ఎక్కువగా పెంచినావో శరీరం తట్టు తిరుగుతుంది. నేనే నీ పార్టీ అంటది. ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువైతే కాంగ్రెస్ పార్టీని కొంచెం బలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో దునుకుతారు. టిఆర్ఎస్ పార్టీ ఎక్కువైతే టిఆర్ఎస్ పార్టీలో ఎక్కువ దునికినట్లు ప్రాణం కూడా కొంచెం దీన్ని నలగొట్టి దేవుని తట్టు తిప్పుతాను, ఆత్మ తట్టు తిరిగి నేను నీ కొరకే జీవిస్తా, నీ పక్షమునే ఉంటానంటది ప్రాణం. శరీరంతో బాగా తిని ప్రార్థన చేయకుండా శరీరాన్ని పోషిస్తున్నప్పుడు, శరీరం బాగా బలిసినప్పుడు ఈ శరీరం తట్టు తిరుగుతూ ఉంటారు. దయచేసి చెప్తున్నాను, ప్రాణం. అందుకే భక్తుడైన ఎవరంటే యాకోబు కూడా తన జీవితాన్ని ప్రాణమును చెప్పుకుంటున్నాడు. ప్రాణమా, వారి ఆలోచనలో, వారి నరహత్యల్లో, వారి యొక్క కోపములు, వారి ఆగ్రహములు నువ్వు ఏం చేయొద్దు, చేరవద్దు, నరహంతకులతో చేరవద్దు, దొంగలతో నువ్వు చేరవద్దు. నీ సంఘం వేరు, నీ సహవాసం వేరు. ఈ రోజుల్లో చూడండి, విశ్వాసులు కూడా ఏది పడితే అదే వెళ్తా ఉంటారు. ఒక సంఘానికి కట్టుబడి ఉండరు. ఒక సంఘమును ఒక సేవకుడు ప్రార్థన చేసుకొని అనేక సేవకులు కావాలి. ఏది పడితే వాళ్ళే ఉరుకుతుంటారు. వారికి ఫోన్ చేసి, వీరికి ఫోన్ చేసి పిలిపించుకుంటారు. కాదండి, ఒక సంఘములో నువ్వు నాటబడినప్పుడు ఆ పరిశుద్ధ సంఘములో నీవు దేవుని సన్నిధిలో నీ ప్రాణాన్ని బాగు చేసుకుంటావు. నీ ప్రాణము నిమ్మలపరచబడతారు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ ప్రాణం ఏమైందంటే రాను రాను నరహత్యలతో, దొంగతనాలతో, పాపముతో, వ్యభిచారముతో, అన్నిటితో నింపబడిపోయి మరణానికి దగ్గరైపోయింది. అందుకే ఆ 116 కీర్తనలో ఏమన్నాడంటే, మరణము నుండి నా మరణము నుండి నా ప్రాణమును నువ్వు తప్పించి ఉన్నావంటాడు దేవుని బిడ్డ. కనుక దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డారా, నువ్వేమని ప్రార్థన చేస్తున్నావో నీ దగ్గరనే ఉంది దేవుని బిడ్డలారా. ప్రభు సన్నిధిలో బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. కనుక ప్రభు సన్నిధిలో పాపం అనే చెరలోనికి వెళ్ళిపోయింది. చూడండి, 142వ కీర్తనలో చూస్తే, 142వ కీర్తన 7వ వాక్యములో చూస్తే, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపు అంటున్నాడు భక్తుడు. దేవుని బిడ్డ, చెరసాల, పాపం అనే చెరసాల్లోనికి వెళ్ళిపోయింది ప్రాణం. దొంగతనం అనే చెరసాల్లోనికి, నరహత్యలు, అబద్ధాలు, ధనాపేక్ష, సుఖభోగాలనే చెరలోనికి వెళ్ళిపోయింది. ఈ చెరలో నుండి విడిపించడానికి ఎవ్వడూ లేడు. ఒకవేళ నువ్వు దానం చేయొచ్చు, ఆహారం, ఈ లోకరీతిగా దేవుని బిడ్డలారా, ఈ కరోనా వైరస్ అనగా ఈ లాక్డౌన్లో బీదల కాడికి వెళ్ళి దానము, ధర్మము, బియ్యము, పప్పులో లేకపోతే నూనెను సహకరించవచ్చు. కానీ ఒకవేళ నువ్వు నూనె పోస్తే నీకు కూడా నూనె పోయబడుతుంది. బైబిల్ ఏం రాయబడదంటే, నీళ్లు పోయేవాడికి నీళ్లు పోయబడును, వస్త్రాలు ఇచ్చేవాడికి వస్త్రాలు ఇవ్వబడును, ప్రాణం విమోచించబడదు. అయితే ఈ ప్రాణమును విమోచించలేక జనులందరూ నశించిపోయి నాశనం అవుతున్నారు. దేవుని బిడ్డలారా, కనుక దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో చూస్తే
143వ కీర్తనలో 3వ వచనంలో చూస్తే శత్రువులు నన్ను తరుముచున్నారు, ఉమ్, వారు నా ప్రాణమును నిలబడగొట్టుచున్నారు. అంటాడు. 11వ వచనంలో యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు. శ్రమలో పడిపోయింది, చెరలో పడిపోయింది, గోతిలో పడిపోయింది, పాతాళమునికి వెళ్ళిపోయింది, పాతాళమునికి దగ్గర వెళ్ళిపోయింది. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చూస్తే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 38:17 మిక్కుటమైన ఆయాసము ఆ. నాకు నెమ్మది కలుగుటకు ఉమ్. కారణమాయెను. ఉమ్. ప్రేమ చేత నా ప్రాణమును నాశనములోకి నాశనం అనే గోతి నుండి విడిపించితివి. చూడండి, నాశనం అనే గోతిలోనికి వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? నీ శరీరం కాదు. నీ శరీరం ఏమంటుంది? నువ్వు భూమి మీదనే ఉన్నావు కదా, తింటున్నావు తాగుతున్నావు, ఏం కాదులే అంటుంది. కానీ ప్రాణం వెళ్ళిపోయిందని నువ్వు గ్రహించటం లేదు. నీ ప్రాణం చెరలో ఉందన్నదని, శత్రువు చేతిలో, సాతాను చేతిలో చిక్కిపోయిందని, నీ ప్రాణము చెరసాల్లోనికి, పాతాళములోనికి వెళ్ళిపోయిందని, పాపం అనే గోతిలోనికి వెళ్ళిపోయిందని నువ్వు గ్రహించటం లేదు. మోసం చేస్తున్నావు, మంచిది అనుకుంటున్నావు, డబ్బు బాగా వస్తుంది అనుకుంటున్నావు. ఒకవేళ వడ్డీ లెక్కిస్తున్నావు, వడ్డీ ఎక్కువ తీసుకుంటుంటే డబ్బు ఎక్కువ అవుతా ఉంటే చాలా బాగుందిలే, ఇదే పని బాగుంది అనుకుంటున్నావు. కానీ నీ ప్రాణము చెరలోనికి వెళ్ళిపోయిందని, శత్రువులోనికి వెళ్ళిపోయిందని, గోతిలోనికి వెళ్ళిపోయిందని నువ్వు గ్రహించటం లేదు. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో నువ్వు గ్రహించి నీ జీవితాన్ని విమోచించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో చెడిపోయి పాపములో పడిపోయిన నీ ప్రాణము, నా ప్రాణం, ప్రతి ఒక్కరి పాపమును అనగా ప్రాణము తొలగిపోయి పాపముతోను, శాపముతో, నరహత్యలతో, దొంగతనాలతో, అబద్ధాలతో నింపబడిన ప్రాణాలను విమోచించటానికి ఈ భూలోకములో కానీ ఎవ్వరు వల్ల కాదు. అలాగే ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రాణ విమోచన ధనము చాలా గొప్పదని బైబిల్ గ్రంథంలో రాయబడ్డాది. ఏ ధనమండి? పాప విమోచన ధనము చాలా గొప్పది. చూడండి, 49వ కీర్తనలు తీయండి. ప్రాణము విమోచించబడాలి. 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్టుండవలసినదే. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రాణానికి విమోచించబడాలి, ప్రాణానికి చెరలో నుండి విడుదల పొందాలి. గమనించు, ఒక వ్యక్తి జైల్లో పడ్డాడు. ఆ జైల్లో నుండి వ్యక్తిని విడిపించడానికి ఇంకో వ్యక్తి రావాలి. నీవే ఆ వ్యక్తి జైల్లో పడ్డాక ఆ వ్యక్తే విడిపించుకోవాలి, ఆ వ్యక్తే చెరలో నుండి బయటికి రావాలి. ఆ జైల్లో నుంచి అంటే రాలేడు. అయితే ఒక వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి అతని కొరకు క్రయధనము చెల్లించి, ఆ ధనమును చెల్లించి ఆ చెరల నుండి విమోచించి విడుదల చేస్తే అతని ప్రాణానికి, అతనికి విడుదల కలుగుతుంది. కనుక ఈ భూలోకంలో జనులందరూ కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా పాపమనే బంధకాలలో వాళ్ళ ప్రాణాలు పాపముతో, శాపముతో నింపబడి నరకమనే, శత్రువనే చెరసాలల్లో, పాపమనే చెరసాలల్లో, గోతిలో మునిగిపోయినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి, పాపము చేసేది ప్రాణం, ఆలోచన ప్రాణముల నుంచి వస్తుంది, తలంపు ప్రాణముల నుంచి వస్తుంది. దేవుని బిడ్డలారా, పాపపు ఆలోచన. ఇప్పుడు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వారు మోసం చేసి, చూడండి 11వ వచనములో, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు, తమ నివాసము తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు, వారు భూములకు తమ పేర్లు పెట్టుదురు. చూడండి దేవుని బిడ్డలారా, పేర్లు పెట్టుకొని ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఈరోజు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది పోలే? ఏమైనా తీసుకెళ్లారా? కానీ విమోచించబడక ముందే పోయారు. అప్పుడు చూడండి, దేవుడు కనికరించాడు. ఆకాశం నుండి తొంగి చూసి కనికరించి, అయ్యో చెరలో ఉన్న వీరి ప్రాణాలను విమోచించాలని చెప్పి
పాపములో ఉన్న ఈ పాపముతో నింపబడిన వీరి ప్రాణాలను విమోచించాలని దేవాది దేవుడు ఆకాశముడు తొంగి చూస్తే అందరూ చెడిపోయి ఉన్నారు. రోమపత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూస్తే అందరూ చెడి ఉన్నారు. కీర్తన గ్రంథము 14వ కీర్తనలో 53వ కీర్తనలో చూస్తే దేవుని బిడ్డలారా చెడిపోయి ఉన్నారని బైబిల్ చదివిస్తుంది. చూడండి 53వ కీర్తనలో చూస్తే ఒక్కడును 3వ వచనం, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగు పాపాత్కులకు తెలివి లేదా? పాపం ఎక్కడ ఉంది? ప్రాణంలో ఉంది. గమనించు, ఈరోజు నీ జీవితంలో దేవుడు మాట్లాడుతుండగా నీ ప్రాణాన్ని దేవుని సన్నిధిలో విమోచించుకో. అయితే ఎక్కడ విమోచన దొరుకుతుందంటే, ఈ భూమి మీద ధనం ఇస్తే విమోచన దొరకదు, నీ భూములు ఇస్తే విమోచన దొరకదు. దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రులు ఈ విమోచన ఇవ్వలేరు. కానీ ఒక వ్యక్తి ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి, ఏకో నారాయణ, ఏకనగా ఒక పరమాత్ముడు, ఆ దేవాది దేవుడు ఈ భూమి మీదకి నరవతారిగా నరులలో నరుడై పుట్టి కన్యక గర్భమును జన్మించి నరుడై పుట్టి ఏకో నారాయణగా పిలువబడి ఏకో నారాయణ అని అంటావు. ఇక్కడికి వచ్చేసరికి యేసు అనేది అంటాం. యేసు ఏకో నారాయణ ఒక్కడే. ఆ యేసు అనే రక్షకుడి లోకానికి వచ్చి, చూడండి యోహాను సువార్త దేవుని బిడ్డలారా 10వ అధ్యాయం 10వ వాక్యములు చూస్తే, దొంగతనమునకును హత్యకును నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. చదువు అవతలించదు. జీవము కలుగుటకును అధిక సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తనని చెప్పుచున్నాను. 11వ వచనం, చూడండి జీతగాడు అనగా దొంగ అనగా ఈ లోకంలో ఒక దయ్యపు శక్తులు దొంగ అనే వాడు ఉన్నాడు, సైతాన్ గాడు. వాడు తాగుడా, పాపము, లోకము, మత మార్పిడని, మతమని ఈ లోకంలో అన్ని చెప్పుకుంటూ బోధించుకుంటూ మన దేవుడు వేరు, మన దేశపు దేవుడు వేరు, ఆ దేశపు దేవుడు వేరు, ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు సంపాదించుకొని వారి జీవితాలను ఒక దొంగరే సైతాన్ గాడు వాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, దొంగ అనేవాడు సైతాన్ గాడి లోకంలో ఉన్నాడు, వాడు పాపములో శాపములో నింపుతూ దేవాది దేవుడిని ఎరగకుండా చేస్తూ ఉన్నాడు. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు 17వ వాక్యములో చూస్తే, అనగా 10వ వాక్యములో నేను మంచి కాపరిని, మనక గొర్రెలకు జీవమును విచ్చుటకు. జీవం అనగా ప్రాణం, ప్రాణం అనగా రక్తం, రక్తములో ఉంది పాపం. అందుకే పాపముతో నింపబడిన ప్రజలను విడిపించడానికి దేవుని బిడ్డలారా చూడండి 17వ వాక్యములు చూస్తే, చూడండి దేవుని బిడ్డలారా 17వ వాక్యములో చూస్తే, నేను దానిని మరలా తీసుకొనినట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనుడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞని పొందితేనే నేను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు హాస్పిటల్లో చాలా బలహీనమై చావు బ్రతుకుల్లో ఉంటే అతని ప్రాణము, ఆ రక్తము ప్రాణం పోతుంది. కనుక అతనికి ఎవరైనా రక్తదానం చేస్తారంటే చాలా మంది వస్తున్నారు, రక్తదానం చేస్తున్నారు మహానుభావుడు. అది మంచిదే, కానీ శరీరం బతుకుతుంది కానీ నీ ప్రాణం బతకదు, నీ ప్రాణానికి విమోచించబడదు. వారి రక్తము కూడా పాపముతో నింపబడిందే. కనుక మహాపరమాత్ముడైన పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి, దేవుని బిడ్డలారా 2000 సంవత్సరాల క్రితం వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆత్మని కాదు, నా ప్రాణమును పెట్టుచున్నాను, పెట్టుటకు వచ్చాను. 1వ అధ్యాయము 1వ వచనములో యోహాను సువార్తలో ఏం రాయబడిందంటే 4వ వచనములో, ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, ఏమన్నది? చీకటి ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసు ప్రభు పరమాత్ముడైన దేవాది దేవుడి భూమి మీదికి నరవతారిగా వచ్చి 2000 సంవత్సరాల క్రితమే నీ ప్రాణమును నా ప్రాణమును అందరి ప్రాణాలను భూలోకములో ఉన్న ప్రతి ప్రజల ప్రాణాలను పాపములో శాపములో ఉన్న చెరలో ఉన్న ఆ జైల్లో ఉన్న శత్రువు చేతుల్లో ఉన్న ప్రాణాలను విమోచించడానికి క్రయధనము చెల్లించి ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఆత్మనమో దేవుడికి అప్పగించుకున్నాడు, ప్రాణమునమో మనకు అప్పగించాడు, మనకు పెట్టాడు. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అన్నాడు. కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం ఒక్క బల్లెపు పోటు శతాధిపతి బల్లెపు పోటు వీడు సచ్చిండా సావలేదని పొడిచినప్పుడు, ఆ బల్లెపు పోటు పొడిచినప్పుడు నీళ్లును రక్తమును కారింది. ఆయన ప్రాణానంతా కూడా దారిపోశాడు. మన దేవాతి దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వెంతటి పాపివైనా సరే, ఎంత దుర్మార్గుడువైనా సరే, కానీ ఈరోజు నువ్వు ఈ లైవ్లో వాక్యం వింటున్నావు, ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ప్రాణమును దేవుడికి అప్పగించుకుంటే ఆయన ప్రాణాన్ని నీకు దారపోసి ఆయన నీ రక్తములో ఆయన రక్తమును కలిపి పరిశుద్ధపరిచి తిరిగి ఎన్నడూ మరణము లేకుండా, ఎన్నడూ నువ్వు నరకానికి వెళ్ళకుండా ఆ శత్రువైన సాతాను చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు. కనుక ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా, విమోచించదు కాదు ఇది పోయి దెంబడ. థ్యాంక్ యూ లోడి. కనుక దేవుని బిడ్డలారా, కనుక ప్రభు సన్నిధిలో మన జీవితంలో దేవుని బిడ్డలారా యేసు ప్రభుని నువ్వు అంగీకరించాలి. నువ్వు యేసు ప్రభుని అంగీకరించి, ప్రభువా నా పాపిని, నేను పాపములు క్షమించు, నేను ఘోరమైన పాపిని, నేను పాపములో నిండి ఉన్నాను, పాపముతో అంటుకట్టబడ్డాను, నా ప్రాణము పాపముతో నింపబడిందని చెబితే నీ ప్రాణములోనికి ఆయన ప్రాణాన్ని ఇచ్చి సంపూర్ణంగా నిన్ను బాగు చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో నీవు యేసు ప్రభుని అంగీకరించు. యేసు ప్రభుని సంపూర్ణంగా నీ యొక్క జీవితంలోనికి తీసుకొని ఆయన రక్తాన్ని ఇప్పటికీ సజీవంగా ఉంది, ఆయన రక్తములో కడగబడు, పరిశుద్ధపరచబడు, ప్రాణమును విమోచించుకో. సంపూర్ణ విడుదల విమోచన నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎక్కడున్నావో అక్కడ నువ్వు కళ్ళు మూసుకున్నట్లయితే, మోకరించినట్లయితే, ప్రభువా నా పాపము ఏ దానితో నింపబడిందో నీకు తెలుసు, నీ పాపము నీకు తెలుసు. నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, నీ యొక్క తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ నీ పాపము నీకు దేవుడికి తెలుసు.